హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ట్యూన్స్ సంబంధించిన ఒక స్మార్ట్ బ్యాండ్తో పాటు రెండు ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ ఇది రెండు ఒకటే మోడల్కి సంబంధించిన, కాకపోతే రెండు డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. సో మరి వీటికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, దాంతోపాటు ఈ బ్యాండ్లో ఉండే ఫీచర్స్ ఏంటి అనేవి అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ట్యూన్స్ వాళ్ళకి సంబంధించిన వాచ్, దాంతోపాటే ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్. యాక్చువల్లీ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ గురించి మాట్లాడితే రెండు కలర్లో ఉన్నాయి, ఒకటి వైట్ కలర్లో ఉంది, బ్లాక్ కలర్లో ఉంది. సో మరి ఈ మూడింటిని కూడా మీరు గివేవేలో గెలుపొందొచ్చు. సో గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో దీని గురించి మాట్లాడినట్టయితే మ్యాక్స్ బేస్ ఉంటుంది, ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్బడ్స్ అని చెప్పేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే బ్లూటూత్ 5.0 అని చెప్పేసి ఉంది. దీనిలో 40 mAh బ్యాటరీ అనేది ఇయర్బడ్స్లో ఉంటుంది. 320 mAh బ్యాటరీ అనేది ఛార్జింగ్ బాక్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ టాక్ టైం గురించి మాట్లాడితే 10 hours వస్తుంది, మ్యూజిక్ ప్లే టైం గురించి మాట్లాడితే 8 hours వస్తుంది. ఎంత 60% వాల్యూమ్ పెట్టుకుంటే. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే మనం దీన్ని ఛార్జింగ్ చేసినట్టయితే 50 minutesలో ఛార్జ్ అయిపోద్ది ఒక ఇయర్బడ్ అనేది. సో మరి ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే 1.5 hours టైం పడుతుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ రెండిట్లో కలర్స్ మాత్రమే డిఫరెంట్, మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. సో మరి సీల్ని బ్రేక్ చేసేద్దాం. సో బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి మనం వీటిని బయటికి తీసిన వెంటనే పైవైపు మనకు ట్యూన్స్ అని చెప్పేసి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్తో పాటు దీని ఛార్జింగ్ కేస్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో కింద వైపు చూసుకున్నట్టయితే దీన్ని ఛార్జ్ చేయడానికి ఒక కేబుల్, అది కూడా మనకు టైప్ సి కేబుల్తో పాటు ఇయర్ క్యాప్స్, యూజర్ మాన్యువల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఈ ఛార్జింగ్ కేస్ గురించి మాట్లాడినట్టయితే సో ఇది పైన కూడా కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయి. సో చూడ్డానికైతే ఇది అట్రాక్టివ్గానే ఉంది, లైట్ వెయిట్ ఉంది. సో బిల్డ్ గురించి మాట్లాడినట్టయితే మరి వీళ్ళు దీన్ని ఏ ప్రైజింగ్లో పెడతారో చూడాలి, నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మాత్రం పర్లేదు, యావరేజ్గా ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే సో మరి ఈ బడ్స్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ పైన ఒక లోగోని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే ఈ ఇయర్ టిప్స్ క్వాలిటీ అయినా కానివ్వండి, దాంతోపాటే ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ క్వాలిటీ కూడా నాకు బాగానే అనిపించింది. మరి అంత చెప్పుకోదగ్గది కాదు కానీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో దీన్ని ఇన్సర్ట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి మనకు బ్లూ కలర్లో లైట్స్ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంటే దీనిలో ఇంకా 3 points ఉన్నాయి, 4 points ఉంటే ఫుల్ ఉంటుంది అనుకుంటా. దాంతోపాటే ఇక్కడ రెడ్ కలర్ది రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు, అంటే ఛార్జ్ అవుతున్నాయని చెప్పేసి అర్థం. సో మరి ఒకసారి దీన్ని పేర్ చేసేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఇదే వీడియోలో చెప్తాను. దాంతోపాటే ఈ వాచ్ గురించి మాట్లాడినట్టయితే దీని మోడల్ అనేది S30 అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇక్కడ స్వస్థ సిరీస్ స్మార్ట్ వాచెస్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు స్టెప్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, మెసేజెస్, 1.1 inch టచ్ స్క్రీన్, 10 days వర్కింగ్ టైమ్, IP67 తోటి ఇది లాంచ్ అవ్వడం జరిగింది. సో దీని బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీనిలో ఏమేమి సెన్సార్స్ ఉన్నాయి, దాంతోపాటే దీని బ్యాటరీ కెపాసిటీ మెన్షన్ చేశారు. సో 90 mAh బ్యాటరీ ఉంటుంది, 2 hours వరకు దీన్ని ఛార్జ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఉంది. బ్లూటూత్ 5.0 తోటి అయితే ఇది లాంచ్ అవ్వడం జరిగింది. సో బాక్స్ పైన మాత్రం మనకు ప్రైజింగ్ 3000 అని ఉంది, కాకపోతే అంత ఉండదు. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో మరి ఈ బాక్స్లో నుంచి దీన్ని కూడా ఒకసారి బయటికి తీసి చూద్దాం. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ నేమ్ కూడా ఉంది చూడండి ఇక్కడ, gotunes.com అని చెప్పేసి. సో దీనిలో నుంచి దీన్ని మనం ఇలా బయటికి తీసిన వెంటనే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఛార్జింగ్ అడాప్టర్తో పాటు యూజర్ మాన్యువల్, దాంతోపాటే యాక్చువల్లీ దీన్ని బ్యాండ్ అంటే అయిపోద్ది వాచ్ అనే బదులు. సో ఈ ఒక బ్యాండ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది స్ట్రాప్, దీని లోపలి పార్ట్ని అయితే ఇక్కడ సపరేట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో ఇన్సర్ట్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. సో ఇలా కింద నుంచి ఇలా పైకి పుష్ చేస్తే దీనిలోకి ఇది ఇన్సర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఆన్ చేద్దాం. సో మరి ఇక్కడ ఈ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే ఇది ఆన్ అయిపోతుంది. సో దీనిలో మరి ఛార్జింగ్ లేదు కావచ్చు, ఒకసారి ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్లో ఇన్సర్ట్ చేయడం కూడా చాలా సింపుల్. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన పోర్ట్స్ కనిపిస్తున్నాయి చూసారా. సో దాన్ని ఇందులోకి ఇలా ఇన్సర్ట్ చేసేసి మనం దీన్ని ఏదైనా ల్యాప్టాప్కైనా, కంప్యూటర్కైనా, లేకపోతే అడాప్టర్కైనా ప్రెస్ చేసి పెట్టేసి దీన్ని మనం ఛార్జ్ చేసుకోవచ్చు. సో నేను ఛార్జ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ బ్యాండ్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, దీనిలో మనకు ఒక బ్యాండ్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనకు హార్ట్ రేట్ అయినా కానివ్వండి, స్పోర్ట్స్ అని చెప్పేసి, మెసేజెస్ అని చెప్పేసి, మళ్ళీ ఇంకా మనకు ఈ మోర్లోకే వెళ్ళినట్టయితే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు దీనిలో కెమెరా ఉంది చూడండి, దాంతోపాటే నేను ఇట్లా స్వైప్ చేసేస్తూ ఉంటే దీన్ని ఫైండ్ చేయడానికి, దాంతోపాటు మ్యూజిక్ అని చెప్పేసి, వెదర్ అని చెప్పేసి, సో ఇటువంటి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు దీనికి సంబంధించిన యాప్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి చేతికి పెట్టి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది చేతికి పెట్టుకుంటే ఇలా కనిపించేస్తుంది, డీసెంట్గానే ఉంది, లైట్ వెయిట్గా ఉంది. దాంతోపాటే దీన్ని మనం స్వైప్ చేస్తుంటే ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అయినట్టు అనిపించలేదు, చాలా స్మూత్గా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. సో మరి ఈ ఆప్షన్లోకి వెళ్ళాలి అంటే కొద్దిసేపు దీన్ని ప్రెషర్స్ పట్టుకున్నాం అనుకోండి, చూడండి ఇక్కడ ఇది హార్ట్ రేట్ని మెజర్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు.
సో ఇక్కడ చూసినట్టయితే మనకు SpO2 చూపిస్తుంది, దాంతోపాటే హార్ట్ రేట్ మానిటరింగ్ చూపిస్తుంది, దాంతోపాటే ఇక్కడ మనకు ఈ బీపీ అంటారు చూసారా, సో అది కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్స్ అయితే నాకు బాగానే అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ మోడ్స్ గురించి మాట్లాడితే రన్ అని చెప్పేసి, స్కిప్ అని చెప్పేసి ఈ డిఫరెంట్ స్పోర్ట్స్ మోడ్స్ కూడా వీళ్ళలో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ మనము దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ వాచ్ ఫేసెస్ని కూడా ఇట్లా చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది. సో ప్రజెంట్ అయితే నాకు దీనిలో 2 వాచ్ ఫేసెస్ కనిపించేస్తున్నాయి. సో ఇదైతే నాకు కొంచెం బెటర్ కనిపించింది కాబట్టి దీన్ని నేను ఇక్కడ అప్లై చేసి, వీళ్ళు దీనికి ఒక యాప్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని కూడా మనం దీన్ని ట్రాక్ చేయొచ్చు అన్నట్టు. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే డీసెంట్ ప్రోడక్ట్. సో ఫ్రెండ్స్, మరి దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే వోకల్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్, దాంతోపాటు బేస్ అనేవి అన్నీ కూడా మనకు యావరేజ్గా వినిపించేస్తున్నాయి. దాంతోపాటు కాల్ క్వాలిటీ కూడా పర్లేదు, యావరేజ్ ఉందని చెప్పేసుకోవచ్చు. సో బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్టయితే మీకు కొంచెం ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ని అయితే ఇస్తాయి. సో దాంతోపాటే వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, దాంతోపాటు ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఇంకొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నాకు అనిపించింది. సో మరి ఈ మూడింటిని మీరు గివేలోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా, చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో 3 లింక్స్ ఉంటాయి, దానిలోకి వెళ్ళేసి వీటి ప్రైస్ అనేది అక్కడ మెన్షన్ చేయండి. రిజల్ట్ అనేది ఇదే మంత్ ఎండింగ్ రోజు నేను లైవ్లోకి వచ్చి విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాను. లైవ్ని మాత్రం మిస్ చేయకండి. థ్యాంక్ యూ.